సార్ నమస్తే. గుడ్పల్లె విలేజ్ సార్. గత ప్రభుత్వంలో పెట్టారు సార్. మా సమస్యలు అదే సార్, అదే సార్. రండి సార్ డోన్లో వచ్చినప్పుడు మీకు అర్జీ ఇచ్చాం సార్ శాసనసభ సభ్యుల గారి ద్వారా. అప్పుడు మా సమస్య కూడా చెప్పినాం సార్. అది మీరు ఒక 2 నెలల్లో పరిష్కరిస్తామని కూడా చెప్పారు సార్. మీరు చెప్పినట్లుగానే ఈరోజు పరిష్కారం అవుతుంది సార్. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మా గ్రామం తరఫున, మా గ్రామంలో ఈ ల్యాండ్కి సంబంధించిన కుటుంబాల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. సార్ గత ప్రభుత్వంలో పెట్టినారు సార్ ఇది. గత ప్రభుత్వంలో పెట్టారు సార్ ఇది. అప్పటి నుంచి 1Bలు అడంగళ్ళు కానీ, మాకు ఎలాంటి రిజిస్ట్రేషన్స్ కానీ, ఎలాంటి బ్యాంకు లోన్స్ కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ ఏవీ రాకుండా నిలబడిపోయినాయి సార్. అసలు ఒక బోర్డులో పెట్టారు సార్. అది కూడా ఏదో కొద్దిగా కాదు సార్, 100,000 ఎకరాలలో పెట్టారు సార్. అసలు అవును సార్. ఎన్నికరా నా 2 పిల్లల్ని పోషించుకోవడం చాలా కష్టమైపోయింది సార్. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఆర్థిక సాయం కూడా ఏదైనా ఉంటే చూడండి సార్. ఆర్థిక సాయం కూడా చేయండి సార్, నా 2 పిల్లల భవిష్యత్తు కోసం. గుడ్పల్లి గ్రామం సార్. నేను చిన్న రైతుని, 4 ఎకరాల రైతుని. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నా 4 ఎకరాల పొలం వక్ఫ్ బోర్డులో చేర్చబడింది సార్. నేను 2 సార్లు పీజీఆర్ఎస్కి వెళ్ళి మేడం గారికి కూడా అర్జీ ఇచ్చాను. మేడం గారు కూడా నా సమస్యను సావధానంగా విని, మీరు అక్కడికి వచ్చినప్పుడు సార్, కొత్తబుర్జు గ్రామానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారి ద్వారా మీకు సమస్యను చేరవేసి అక్కడ మీరు మాకు మాట ఇచ్చారు సార్, ఈ సమస్యను అతి తొందరలోనే పరిష్కరిస్తామని. మీరు అనుకున్నదే తడువుగా 2 నెలల్లోనే ఈ సమస్యని పరిష్కరించి మా 5 గ్రామాల పల్లెలు సార్, మొత్తం ఒక రెవెన్యూలో 5 పల్లెలు అంటే దగ్గర ఇప్పుడు ఒక 1000 కుటుంబాలు, 800 కుటుంబాలు చాలా సంతోషంగా ఈరోజు పండగ వాతావరణం చేసుకోవాలి సార్ మేము. ఎందుకంటే మా బాధలు, మా వ్యతలు అసలు తిరగని ఆఫీస్ లేదు. నా శక్తికి మించి కూడా నేను హైకోర్టు కూడా పోయినా సార్. నా శక్తికి మించి నేను హైకోర్టులో కూడా పోయినాను. కానీ అది ఇంకా కొన్ని సంవత్సరాలు జరుగుతుంది సార్. కానీ మీ నిర్ణయం వల్ల ఈరోజు మాకందరికీ బాధ తీరింది సార్. అలాగే మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదో 5 సంవత్సరాలు కష్టపడినాం, మీరు వచ్చారు, మా బాధలు తీర్చారు. అలాగే కృతజ్ఞతలు. కలిసిన వెంటనే ఇష్యూ పైన డీటెయిల్ మీద వర్కౌట్ చేసినప్పుడు 1927 రికార్డ్ నుంచి కూడా ఇది వక్ఫ్ ల్యాండ్ అనేది మన పట్టా ల్యాండ్గా ఉంది, వారసత్వంగా వీళ్ళకి వస్తూ ఉంది. వీళ్ళందరూ వీళ్ళ అనుభవంలోనే ఉంది. అదే గ్రామంలో వక్ఫ్కి 426 ఎకరాలు ఉంది సార్. ఆ ల్యాండ్తో పాటు గజెట్కి ఎడెండమ్గా ఈ 2669 ఎకరాలని కూడా యాడ్ చేసి 22A1Cలో పెట్టడం జరిగింది సార్. వెంటనే 22A1Cకి వక్ఫ్ ల్యాండ్స్కి కాంపిటెంట్ అథారిటీ CEO వక్ఫ్ అండ్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్కి ఈ ఇష్యూని అడ్రస్ చేయడం జరిగింది సార్. తర్వాత మైనారిటీ వెల్ఫేర్ వాళ్ళ బోర్డు మీట్ అయ్యి మనకి జియో నెంబర్ 77 ద్వారా 2074 ఏకర్స్ని 22A1C నుంచి డిలీట్ చేస్తూ ఇచ్చారు సార్. ఇంకా మనకి సుమారుగా 600 ఎకరాలు ఉంది సార్. ఈ 600 ఎకరాలు అగైన్ సెకండ్ ఫేజ్లో థరో వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఒక ఎంక్వైరీ టీమ్ని పంపించుకున్నారు సార్. అది కూడా సెకండ్ ఫేజ్లో థరో వెరిఫికేషన్ చేసి నెక్స్ట్ బోర్డు మీటింగ్లో ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తామని మనకు చెప్పారు సార్.
నిన్న జియో రాగానే సిఇఓ వర్క్స్ ఈ డిలీషన్ ఆర్డర్స్ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్కి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది సార్. దాన్ని బేస్ చేసుకుని నేను ఇప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి 22(1)C నుంచి డిలీట్ చేయమని ఇప్పుడు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఎస్ ఇప్పుడు రిజిస్టర్ మొత్తం కలిసి ఎంతమంది రైతులు ఎంత $74.5 క్లియర్ చేసి ఇప్పుడు దీన్ని ఆల్మోస్ట్ మీరు చేయాల్సిన పని ఏం చేయాలి కరెక్ట్ అయినప్పుడు ఫుల్ రైట్స్ రికార్డ్స్ అన్ని అందులో పెట్టి రికార్డ్స్ అన్ని వ్యాలిడైజేషన్ పెట్టుకుంటాం, పెట్టుకొని డిలీట్ చేస్తాం. డిలీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఒరిజినల్ వాళ్ళకి ఏ పట్టాలు ఉన్నాయో అది పెంచిన మళ్ళీ కొత్తగా ఏమన్నా వాళ్ళు ఏదైనా అమ్ముకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు, ఏదైనా మా పెద్ద హాస్టల్ సార్ 70 సంవత్సరాల అనుభవం నేను కూడా ఒప్పుకోలేదు సార్. రిజిస్టర్ చేద్దామంటే రిజిస్టర్ కాదు. ఈ ఊరికే ఇక్కడ ఊళ్ళో మందంతా అనాథ తిప్పలు పడుతున్నారు సార్. అప్పుడు ఏమైందంటే ఇలాంటి సమస్యలు చాలా సమస్యలు జట్ల అయిపోయినాయి. మీకు ముఖ్యపల్లి ఒక ఎగ్జాంపుల్, మీ భూమిని వక్ఫ్ బోర్డులో పెట్టేసి 2054 ఎకరాలు ఇప్పుడు ఒక వచ్చింది, ఇంకొక 600 ఎకరాలు ఉంది. ఈ 2669 ఎకరాలు వక్ఫ్ బోర్డులో పెట్టిన దానివల్ల 897 మంది రైతులు ఇబ్బంది పడ్డారు. 8 విలేజ్ అంతా కలిసి అందులో ఈరోజు 758 ఆ ప్రాంతంలో ఈరోజు 2054 ఎకరాలు లీక్ చేస్తున్నాం. మీరు కూడా కలెక్టర్ గారు చెప్పింది రికమెండ్ చేశాం, అది కూడా వస్తానే మేము చేసాం, వక్ఫ్ బోర్డు పంపించాం. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ మనకు వస్తుంది, వస్తానే కూడా క్లియర్ చేస్తాం. ఇలాంటి సమస్యలు రాష్ట్రంలో చాలా క్రియేట్ అయ్యాయి, సృష్టించబడి కొన్ని వారసత్వంగా వచ్చే కొన్ని ఉన్నాయి. నేను మొన్న సెట్టిపల్లి వచ్చి, ఇంకొక పక్కన ఉప్పోలో కర్నూలు వచ్చి, వట్టి చెడుపులో వచ్చి, ఇట్లా ఒక 500 ఎకరాలు, 2000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఇలాంటివి ఎన్నో సంవత్సరాలు పెండింగ్ పెట్టిన కొన్ని ఇటీవల కాలంలో ఇన్క్లూడ్ చేసి ఇబ్బంది పెట్టినట్టు ఉన్నాయి. ఆ 22E కానీ వక్ఫ్ బోర్డులో కానీ ఇలాంటివి కొన్ని పెట్టేస్తాయి. అందులో మీరు నాకు చెప్పగానే కలెక్టర్ గారు చెప్పాను, ఎంక్వైరీ చేశాను. చేస్తే మీకు న్యాయం పట్టా మిస్ అయ్యింది, పట్టాలు ఉండాలి. కానీ లిటిగేషన్ ఇది ఎక్కడైపోయిందంటే వక్ఫ్ బోర్డు కమిషన్ కూడా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కూడా స్టడీ చేసుకొని అక్కడ డిలీట్ చేయించిన రికార్డులో వాళ్ళు ప్రొసీడింగ్ కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చి మీకు పట్టాలి మరి ఇక్కడ రిజిస్టర్ వచ్చాను. రిజిస్టర్ భూముల్లో కూడా బ్యాన్ పెట్టాను, వేరే రిజిస్టర్ చేయకూడదు, ఇది మీ భూమి కాదు, ఇది వక్ఫ్ బోర్డు భూమి అని పెట్టేసాను. ఇప్పుడు కలెక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ డిలీట్ చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఫ్రీ మీరు ఎక్కడగా ఇట్లా అనుకోవచ్చు, మీ సొంత భూమి, ఇంకా మీకు మామూలుగా లావాదేవీలు కానీ ఏం కావాలి మీ ఆరోగ్యానికి ఆలోచించాం. మేము మా ఊరు జీవితం అంతా మా ప్రజలంతా మా ఊరు కూడా ఎందుకంటే సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం ప్రొసీజర్ ప్రకారం. ఎందుకంటే మీకు ఈ సమస్య వచ్చింది ఇప్పుడే మీరు చూశారు, 29 లక్షల మందికి రాజముద్రతో పట్టాదారు పుస్తకాలు ఇచ్చాం. ఇంకొక 72 లక్షల మందికి ఇవ్వాలి.
అది కూడా ఇంకొక 8 నెలలు ఉంది. అప్పుడు మీకు ఏంటంటే రాజమండ్రితో బ్యాక్ ఆఫీస్ అంతా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టి ఎవరు ట్యాంపర్ చేయకుండా ఇది ఈజీగా చేయిస్తాను కాదు. అలాంటి జరగకుండా ఉండాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టి ఏదైనా చేసినప్పుడు దానికి పూర్వోత్తరాలు చూసుకొని చేయాలి. పోయిన రోజుల్లో ఇష్టానుసారంగా చేయడం, వారసత్వంగా కొన్ని సమస్యలు రావడం, నాకు దీనికి 2 ఏళ్ళు ఇంకా ఒక సంవత్సరం పడుతుంది. 3 ఏళ్ళు అవుతుంది ఈ సమస్య పరిష్కారం. ఈ 3 ఏళ్ళు అయితే ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ భూమి మీకు మీ సొంతం మీ చెప్పాలి ఉంటుంది. రేపటి ఎవరు దయరాసిన అవసరం లేదు, దానికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడే సార్ 5 మంది పిల్లలు 4 గెలిచినాను అమ్మాయి పెట్టినా నాకు ఆరోగ్యం బాగా చేసుకుని దాన్ని 2 ఏళ్ళలో జీవనం చేశాను. అది ఇచ్చినాను పూర్తిగా నిలబడాను సార్ ఆ క్యాన్సర్ అమ్మని కూడా అమ్ముకోవాలి కూడా అమ్ముకోవడానికి లేదు లేదు సార్. ఇక్కడ ఇది కాకుండా అప్పుడు కూడా ఉంది. ఏ విధంగా ఉంది సార్? అంటే నోటిఫికేషన్ చేసేసారు. ఎవరు అమ్మాలంటే 2074.6 ఎకరాలు మీ సర్వే నెంబర్ మొత్తం దీని నోటిఫికేషన్ చేశారు. ఇప్పుడు మీరు అమ్ముకోవచ్చు, ఇంకా స్వేచ్ఛగా ఉండొచ్చు. మీ ఒక చేసిన కష్టాన్ని మీకు పెట్టే ఇబ్బందిని తొలగించాం. మాట్లాడే వాళ్ళకి ఇలాంటి చాలా జీవితాంతం ధన్యవాదాలు సార్. చాలా అంటే చాలా మేలు చేశారు సార్ మా గ్రామానికి, మా ఊళ్ళో సమస్యని పరిష్కారం చేసి మీరు బయట అప్పులు పుట్టే పరిస్థితి కోర్టు పోయినప్పుడు పెట్టుకోవాలి, తిరిగి రావాలి, అన్ని సమస్యలు ఉంటాయి. ప్రభుత్వంలో పట్టించుకోలేదు సార్, ఎవరు పట్టించుకోలేదా సార్? ఇప్పుడు మీరు వచ్చాక అంత బాగా గాలి కొద్దిగా పెట్టారు. ఎవరికి ఎవరిది వాళ్ళే ఇట్లా ఈరోజు దీని మీద మా పేరు తీసుకున్నందుకు గర్వంగా ఉంది సార్. సాటిస్ఫాక్షన్ నాకనే తృప్తి ఏంటంటే మీ అందరికీ పేదవాళ్ళకు న్యాయం జరిగింది. డాక్టర్ చాలా ఇబ్బందులు పడ్డారు, అన్ని పరిష్కారం చాంద్ భాషా గారు 271 271. 107 జయరాములు గారు. రామసుబ్బారెడ్డి గారు. 565 లక్ష్మి అమ్మారెడ్డి. (726/5) భీమరాజు గారు. 783 పుల్లయ్య గారు. అందరికీ విముక్తి కలిగించాం. చాలా ఉన్నాయి,
ఈ అందరి ఆశీస్సులతో ఇంకా ఏదైతే అందరికీ న్యాయం చేయాలి. కూర్చోండి.